హాయ్, నమస్తే, జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమనేని రవీందర్రావు. మీ ముందు ప్రజల్లో నానుడిని గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నటువంటి అనుమానాలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వాటి గురించి జరుగుతున్నటువంటి చర్చ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా. స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చేయండి. నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని మంచి వీడియోలు ఇవ్వడం కోసం అవకాశం ఇవ్వండి. ఇక అసలు విషయానికి వస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తన హయాంలో అధికారం రావడం కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని, ముసలోళ్ళకి 4,000 రూపాయలు ఇస్తా అని, చదువుకున్న పిల్లలకి స్కూటీలు ఇస్తా అని, రైతు బంధు ఇస్తా అని పెంచి రుణమాఫీ చేస్తా అని, ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా వారి పరిపాలన జరుగుతున్నది అనేటువంటి విషయానికి ఒకసారి మనం ఆలోచిస్తే, ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడం. 420 హామీలు ఇచ్చారు. 420 కాస్త మనం ఏదైతే చెప్పుకుంటో 420గానే మిగిలిపోయినాయి. అవి ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన విషయం ఎక్కడ కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు. తులం బంగారం ఇస్తా అన్నారు, తులం బంగారం ఇవ్వలేదు. ముసలోళ్ళకు 4,000 రూపాయలు ఇస్తాం, ఒకరికి కాదు, నేను అధికారంలోకి వస్తే 2కి ఇస్తా అన్నారు, ఒక్కరికే గతి లేదు. చదువుకున్న ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ స్కూటీలు ఇస్తా అన్నారు. స్కూటీలు కాదు కదా, రోడ్డు మీద నడిచిపోతుంటే వాళ్ళకు రక్షణే లేదు. రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, పూర్తి ఎక్కడ రుణమాఫీ చేయలేదు. రైతు బంధు ఆనాడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా పెంచి ఇస్తా అన్నారు. రైతు బంధు ఇప్పటివరకు అనేక మార్లు ఎగనామ పెట్టారు. యూరియా దొరికేటువంటి పరిస్థితి లేదు. బోనస్ ఇస్తా అన్నారు, అడపదడప బోనస్ కూడా అనేక ఏరియాల్లో ఎగనామ పెట్టినటువంటి పరిస్థితి ఏదో ఒక కారణం చేత. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు. నూతనంగా మేము వేలాది ఉద్యోగాలు ఇచ్చిన లక్షలని చెప్పుకుంటున్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, సీఎం పదవి అలంకరించాక ఏ ఒక్క ఉద్యోగమైనా కొత్తగా మీరు జియో చేసేసి ప్రకటన చేసి ఇచ్చినటువంటి దాఖలాలు ఇవనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, నగర ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే అభివృద్ధి జరుగుతున్నది అనేది ఒకవైపు ప్రజలకు తెలుసు. భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో చెప్తుంటారు. సాక్షాత్తు మొన్నటి వరకు కూడా 2.5 సంవత్సరాలు పంచాయతీ ఎన్నికలు ఆలస్యమైతే పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కూడా అభివృద్ధి జరగలేదు. ఆ అభివృద్ధిలో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం పాల్పంచుకుందా అంటే ఒక్క పైసా పంచుకోలేదు. కానీ మళ్ళీ పంచాయతీ ఎన్నికలు పెట్టగానే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబోతున్న సందర్భంలో నేను కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తీసుకొస్తా అని చెప్పడం ఏదైతుందో ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం కాదా అనేది కూడా ప్రజల్లో ఇవాళ నానుడు జరుగుతున్నది. ఏదేమైనా ఎన్నికలు వచ్చినాయంటే అబద్ధపు మాటలు చెప్పడం, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పేరున్నటువంటి వ్యక్తులను గొప్పగా పొగడ్చడము, అది కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, భాష కానీ, ఆయా ప్రాంతాలకు వెళ్ళేసి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సభలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాల ద్వారా కాలయాపన చేస్తూ ప్రజలకు ఇప్పటివరకు కూడా ఏమి మేలు చేసింది లేదనేది కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారుకి చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి సర్కారు ఏదైనా చేసిరు, ఎవరు చేసిరా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలంగాణ నుంచి వాళ్ళ యొక్క కేంద్ర నాయకత్వానికి నెల నెల మూటలు పట్టుకపోవడము, వారిని సంతృప్తి పరచడము, అంతవరకే వారి యొక్క పరిపాలనను కూడా జనాలలో నానుడు. అంతేకాదు ప్రతిపక్షాలు కూడా చెప్తున్నటువంటి మాటలు ప్రధానంగా డైవర్షన్ పాలిటిక్స్కి బాగా అలవాటు పడ్డారు. ప్రతి 3 నెలలకు ఒకసారి తన మీద వ్యతిరేకత వస్తున్నది, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది, ఇక రోడ్ల మీదకి ఎక్కుతున్నారు అనుకునే టైంలో ఫోన్ ట్యాపింగ్ అంటారు, కాళేశ్వరం అంటారు, మరోటి అంటారు. ఏది కూడా చిత్తశుద్ధితోటి పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు.
నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే, నిజంగా వాళ్ళు దొంగలే అయ్యి ఉంటే, వాళ్ళు తప్పు చేసి ఉంటే గత ప్రభుత్వం కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ కేటీఆర్ని కానీ ఎందుకు నువ్వు ముట్టుకోలేకపోతున్నావు అనేది కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి నానుడు. ఇది వాస్తవం కాదా? నిజంగా తప్పు చేశారనుకుందాం, తెలంగాణకు నష్టం చేశారనుకుందాము, తన పరిపాలనలో కుంభకోణాలు జరిగాయి అనుకుంటే ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా అంటున్నా. ఎందుకు ఆ విషయాన్ని తేటతెల్ల చేయకుండా కాలాయపన చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నీ యొక్క ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ఎక్కడైతే వెనుకడుగు వేశావో ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతను డైవర్షన్ చేయడం కోసం ఈ పాలిటిక్స్ ఎన్ని రోజులు వాడుకుంటారనేది కూడా కార్మిక కర్షక భారతి ప్రజల్లో వచ్చినటువంటి నానును మీ ముందుకు తీసుకొస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతున్న సందర్భంలో అధికారంలో రాకముందు నీకు అనుభవం లేదా? అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి హామీలు ఇస్తే వాటిని నేను అమలు చేయగలను అనేటువంటి అబద్ధ మాటలు అబద్ధ హామీలు ఇచ్చేసి ఇవాళ ప్రజలు మోసం చేసినటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే గిన్నిస్ బుక్లో ఎక్కడానికి మన రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పొచ్చు. కారణం, నేను అనేక హామీలు ఇచ్చిన అమలు చేద్దామనుకున్నా, కానీ కేసీఆర్ ప్రభుత్వం అన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలు చేసింది అనేటువంటి విషయం. అప్పుల పాలు చేసింది అన్న విషయం నీకు తెలియదా? అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేసిందని కనబడట్లేదా? ఈ తెలంగాణలో ఇప్పటి వరకు ఇంత పంట పండుతున్నదంటే, ఇన్ని నీళ్ళు వచ్చినాయంటే, ఈ ప్రాజెక్టులు వచ్చినాయంటే, ఇంటి కరెంటు వచ్చిందంటే, 24 గంటలు కరెంటు వచ్చింది అంటే ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కాదా అనేది కూడా ప్రజల్లో వచ్చినటువంటి విషయాన్ని ఎవరు కాదనలేరు కదా. అనుభవిస్తున్నటువంటి రైతులు చెప్పకుండా ఉండలేరు కదా. రైతు బంధు ఇచ్చిండు, 24 గంటలు కరెంటు ఇచ్చిండు, అనేక పథకాలు అమలు చేసినటువంటి వ్యక్తి కదా. 200 రూపాయల నుంచి 2000 రూపాయలు కూడా ఆ పెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి కదా కేసీఆర్. తప్పులు జరుగుతాయి ఒకవేళ, ఆ తప్పులు ఆ పరిపాలన జరిగినటువంటి తప్పులు జరిగాయని చెప్పేటువంటి నీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం, నీ చేతిలో ఉన్నటువంటి అధికారం ఎందుకు వాటి తప్పులు బయటకు తీయలేకపోతున్నావు? అంటే తప్పులోని ఒకవేళ అంటే నీది కూడా ఏమన్నా ఉందా పాత్ర? లేదా ఇప్పుడు జరగబోయేటువంటి తప్పులు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ నీ తప్పులు చేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఎవరిని వెనకాల వేసుకొస్తున్నావా? ఈ ప్రజలను మోసం చేయడం కోసం వచ్చావా? అంటే ఏ విధంగా ఏం జరుగుతున్నది అనేది కూడా ప్రజలకు తెల్ల కాగితం మీద వాస్తవాలు చెప్పాలనేటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా ఒక ప్రాంతానికో ఒక కులానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలో నోరు జారుతూ అనేక మంది అనేక సందర్భాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడుతున్నాం. కులాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్కు రాజకీయంగా ఉంటే, రాజకీయ కక్షదవలు ఏదైనా ఉంటే, రాజకీయంగా తప్పులు ఉంటే విమర్శ వ్యక్తి మీద చేసుకోవాలి. కానీ తన యొక్క కులానికి సంబంధించిన విషయంలో అందరి మీద విరుచుకపడితే, అందరినీ అదే కోవ కడితే వాళ్ళు ఊరుకోరు కదా. ఇలా కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద ఇంకెన్ని రోజులు ఈ రాజకీయాలు చేస్తారు? ముస్లిమ్స్తో దాటగడుతూ, ముస్లిమ్స్ బయటకు వచ్చినాక ముస్లిమ్స్ వేరంటూ, బీజేపీతో నేను ఏబీపీ స్టూడెంట్ అంటూ, నేను ఆర్ఎస్ఎస్కు సంబంధం నాకు ఉందంటూ మళ్ళీ వాళ్ళని తిడుతూ, ఇటు తెలుగుదేశం నా గురువు అంటూ చంద్రబాబు నాయుడు తెలుగుదేశంకు గురుదక్షిణకి ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నావు. మళ్ళీ తర్వాత ఆ ఆంధ్రాకి మనకు నీళ్ళ గొడవలు వచ్చినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చుంటూ, సత్తుపల్లిలో మీటింగ్ పెడితే, ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెడితే తెలుగుదేశం జెండాలు ఎగురుతాయి. నీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, నీ యొక్క ఏదైతుందో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా ఈ తెలంగాణలో అమలుపరచలేదు. అమలుపరచడం ఏదైనా అంటే చెప్పండి ఏదైనా ఉంటే ఫ్రీ బస్ ఇచ్చావు. ఫ్రీ బస్సులో కూడా అనేక కుంభకోణాలు జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా బయటకు వస్తుంది. ఎన్ని టికెట్లు కొడుతున్నారో, ఎంతమంది నడుస్తున్నదో, ఎంత రోజువారీగా ఎంత వస్తున్నదో కార్పొరేషన్కి, దాన్ని ప్రభుత్వం నుంచి అటు డైవర్ట్ చేసేప్పుడు రూపాయి అయితే 10 రూపాయలు కూడా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అది కూడా ఏ రోజు బయటపడుతుంది. ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు అనేక కుంభకోణాలు, మీకు సంబంధించినటువంటి కేటీఆర్ గారు కూడా అనేక కుంభకోణాలు బయట పెడుతున్నారు. ఆ కుంభకోణాలన్నీ కూడా వాస్తవం కాదా అనేది కూడా ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీవు చేసే కుంభకోణాలు బయట పెడుతున్నటువంటి సందర్భంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ 10 సంవత్సరాలు జరిగినటువంటి కుంభకోణాలు బయట పెట్టట్లేదా? అది జరిగినటువంటి తప్పులు బయట పెట్టట్లేదా? అధికారం రాకముందు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ తప్పుడా? క్షమాపణ చెప్తావా? లేదా వాటికి పరిష్కారానికి మార్గం చూసేసి తప్పు చేసిన వారిని శిక్షించడానికి
ఈ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నది కూడా అవసరం అనేది తప్పకుండా తేడతెల్లం కావాల్సిందే. ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి, రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి. అంతా నీ మార్కు కావాలని చూస్తూనే తప్పితే ఎక్కడ చూసినా ఏం చేసినా ఆ మార్కులో కుంభకోణాలు ఉన్నదనే విషయాన్ని కూడా గ్రహించాలి. ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు రేపు భవిష్యత్తులో కర్రు కాసి వాత పెట్టే రోజులు వస్తాయనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఢిల్లీకి రాజనే తల్లి కొడుకే. ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాళ్ళ హక్కును చేర్చుకుంటా అని చెప్పావు, కానీ ఎవరిని ఎక్కడ హక్కును చేర్చుకున్నావు? తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ పేరుతో ఒక పెద్ద స్తూపం కడతా, శిలాపలక పెడతా, పేర్లు పెడతాను. ఎక్కడ పెట్టావు? 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇచ్చిన హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఆయా బహిరంగ సభలో జనాలను చూసేసి ఇష్టం వచ్చినట్టు నోరు జారుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండవలసినటువంటి మాటలు మాట్లాడకుండా, చేసిన అభివృద్ధి చెప్పలేక, చేయబోయే అభివృద్ధి చెప్పలేక మాటలు జారుతున్నటువంటి విషయం ఏదైతుందో ఇది రాజకీయంగా ఒక ముఖ్యమంత్రిగా ఇది సబబు కాదు, మంచిది కాదు. రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఇది నేర్పడం అనేది కూడా మంచిది కాదు అనేది కూడా ప్రజల్లో ఒక నానుడిగా ఉండటం కాదు, ప్రజలు దాన్ని అసహించుకుంటారనే విషయాన్ని కూడా గ్రహించాలి. ఇక బీజేపీ ఏమి ఇచ్చింది? గుండు సున్నా. బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఏం తెచ్చింది? గుండు సున్నా. గుండు సున్నా అనే పదం ఏదైతుందో ఇవాళ రేవంత్ సర్కారు చేసిన ప్రతి పని కూడా 2 సంవత్సరాలు దాటింది. ఇప్పటివరకు గుండు సున్నా అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటివరకు నువ్వు ఏదైనా ఇస్తున్నావో, అమలు చేస్తున్నావు, వాటిని కూడా అరకొర అంటే గతంలో ఉన్నటువంటి పథకాలు తప్ప కొత్తగా నువ్వు ఇచ్చిన పథకం ఒకటి లేదు. రైతులకు యూరియా కావాలంటే యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి వస్తుందా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రైతు ఏమైనా తీసుకుపోయి అమ్ముకునేదా? బ్లాక్ మార్కెట్లో పెట్టుకునేదా? అదే తినేదా? ఎంత పంట పండుతున్నా, ఎంత అవసరమో అంత మనం ఇవ్వలేమా? కొత్త విధానాలతో మనుషులను డైవర్షన్ చేస్తూ బీజేపీ మీద కూడా బుర్జాలు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ గ్రామ పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్లో కానీ అనేక నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది కదా, కేంద్రం నుంచి వస్తున్నాయి కదా. కేంద్రాన్ని తిట్టి ఆరిపోస్తే గొప్ప అనుకుంటున్నావు, కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు 29 రాష్ట్రాల్లో అంటే ఏకైక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి అనేది జనాలలో చెప్పుకుంటున్నారు. అనేక నేషనల్ హైవేలు, రైల్వేలు, విమానాశ్రయాలు, విద్యా సంస్థలకు సంబంధించి టెక్స్టైల్ పార్కులు, ఇవాళ కాజీపేటలో కోచ్ సంబంధించిన రిపేర్ ఫ్యాక్టరీ అనేక కళ్ళ ముందు కనబడట్లేదా అంటున్నా. అవన్నీ చూస్తూనే ఏమిచ్చింది గుండు సున్నా అంటే నీ నోరే గుండు సున్నా అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మాట్లాడితే గుండు సున్నా. మీరు అన్నారు కదా అని, ముఖ్యమంత్రి అన్నారు కదా అని ఎమ్మెల్యేలు అనగా మంత్రులు అనడం, ఇదంతా ఏమైందంటే ఒక బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా తయారైపోయింది. దయచేసి ప్రభుత్వాన్ని నడపడంలో, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో మీరు ముందుండి నడవండి. సింగరేణిలో జరిగినటువంటి కుంభకోణాలు ఈ మధ్యకాలంలో కూడా అనేకం జరుగుతున్నాయి కదా. వీటన్నిటికీ ఎవరు పరిష్కారం? ఈ ప్రజల యొక్క మనసులో పడినటువంటి విషయాన్ని ఎవరు బయటికి తీయాలి? ప్రజలు అనేక మంది చర్చించుకునే చర్చలు, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజల యొక్క మన్నన పొంది ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఆశించినటువంటి ప్రజల యొక్క కోరికను, ఆశయాలను రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, పేదవాళ్ళకు కానీ అందరికీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క మంచిని కాపాడుకోవడం కోసం, తను ఇచ్చిన హామీలను కాపాడుకోకపోతే, ఇచ్చినటువంటి హామీలను కనుక అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఏ గుండు సున్నా అని మాట్లాడుతున్నారో ఆ గుండు సున్నా అనేది ఈ యొక్క ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందనే విషయాన్ని గ్రహించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుండు సున్నా అదొకటి నేర్చుకున్నారు. బీజేపీ కేంద్రం నుంచి ఏం చేస్తున్నది? గుండు సున్నా. ఈ 2 గుండు సున్నాలు కూడా ఎవరికి వర్తిస్తాయో రాబోయే కాలంలో అనేది కూడా ప్రజలు తీర్పిస్తారు. ప్రతిపక్షాలను అరికట్టడం, ప్రతిపక్షాలను నోరు మూయించడం, ప్రతిపక్షాలను తిట్టడం పక్కకు పెట్టేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ కళ్యాణ లక్ష్మి కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, చదువుకునే పిల్లలకు స్కూటీలు కానీ, రైతులకు రుణమాఫీ కానీ,
రైతు బంధు కానీ ఎగ్గొట్టిన రైతు బంధులు కూడా ఇప్పటివరకు రైతులకు కోట్లాది రూపాయలు ప్రతి రైతుకు లక్షలాది రూపాయలు అప్పున్నది అంటే అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి వీటిని అన్నిటికీ సమాధానం చెప్తూ సరైన పాలన సాగించేసి ఈ తెలంగాణకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడదాం. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నోరు జారే మాటలు అవహేళన మాటలు పక్క పెట్టేసి మీ యొక్క పరిపాలన మీ యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఒక మంచి ఆదర్శంగా ఉండేటువంటి రాజకీయ నాయకులను తయారు చేయండి. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాజకీయ నాయకులు అంటే భూతు పురాణాలతో ప్రారంభం చేసేటువంటి పరిపాలన చేసేటువంటి నాయకులు అనేటువంటి పేరు వస్తుంది. ఆ పేరు రాకుండా ఈ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని కోరుతూ రాబోయే రోజుల్లో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఆ భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఇచ్చేసి వారిని దీవించాలని కోరుతూ జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.